పెద్దపల్లిలో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ సహకారంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 100 మంది నిరుపేద విద్యార్థుల చదువు కోసం ₹1 కోటికి పైగా స్కాలర్షిప్లు దక్కడంలో కృషి చేసిన నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయి ఉన్నాయి. మరి పేద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా కొనసాగించారు. దానివల్ల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని వదిలి, రాష్ట్ర సరిహద్దును వదిలి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వచ్చి వాపసు ఈ రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ భారం అనేది మేము మొయ్యలేము, మా వల్ల కాదు, అందుకొరకు అని 12,000 కోట్ల బకాయిలు అట్లనే పెట్టి హైకోర్టుకు పోయి మా వల్ల కాదు, కాలేజీ యాజమాన్యాలు డైరెక్ట్గా విద్యార్థుల నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు అని మరి వాదన చేసి ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. ఇలా బర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, గొర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి, చిన్న చిన్నకారు రైతుల కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు మరి సాంకేతిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ మరి గొప్ప చదువులు చదవాలంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ మనవడు మీ మనవరాలు ఒక న్యాయం, మీ కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, ఇలా పేద విద్యార్థులకు మరొక న్యాయం అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయి.